శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమ. శ్రీ కులదేవతాయ నమ. శ్రీ పితృదేవతాయ నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 18వ అధ్యాయము. అది 1909 సంవత్సరం మే నెల. భౌగోళికంగా మహారాష్ట్ర ప్రాంతంలో గల ఎత్తైన ప్రాంతములలో షిరిడి కూడా ఒకటి. నీటి ఎద్దడి వేసవి కాలంలో విపరీతంగా ఉండేది. దానికి తోడు మండుటెండలు మానవ శరీరాన్ని అతలాకుతలం చేసేవి. రాత్రులందు గాలి స్తంభించినట్లుగా ఉండటం చేత ప్రజలంతా ఇళ్ల బయటకి బల్లలు వేసుకొని దుప్పట్లు పరుచుకొని నిద్రించేవారు. పగలు కాచిన ఎండ తీవ్రత, రాత్రులందు స్తంభించిన గాలితో అసౌకర్యంగా ఉన్న ప్రజలంతా ఉదయపు వేళల్లో చల్లగా సాగే పిల్లగాళ్ళ తాకిడికి ఆహ్లాదాన్ని అనుభవించేవారు. రాత్రంతా చికాకు పడిన తర్వాత శరీరానికి తగులుతున్న చల్లని గాలి దేవుడు వారి కోసం పంపిన దైవదూత వలె కనిపించేది. అమాయకులైన చిన్న పిట్టలు తమ బోసి నోటితో తెరిచి నిశ్శబ్దంగా నవ్వుతూ పిలుస్తున్నట్లుగా ఉదయపు వాతావరణము ఆహ్వానిస్తుండేది. ఈ పిలుపునందుకున్నట్లుగా బాబా కూడా ఉదయం ద్వారకామయి నుంచి బయలుదేరి లెండిబాగ్ వైపుగా వెళ్ళాడు. ఆయన వెనక శ్యామ, తాత్య, బాలా, షింపి, భాగోజీ షిండే మొదలైన భక్తులు కూడా వెళ్ళిరి. బాబా నడుస్తూ ఉండగా వారి ముందు నుంచి ఒక మేకల మంద వెలుచున్నది. ఆ గుంపులో మధ్యలో 2 మేకలను బాబా గబగబా వెళ్ళి పట్టుకొనెను. భాగోజీ షిండే బాబాకు సహాయంగా వెళ్ళాను. ఆ 2 మేకలకు తనకు కావాలని చెప్పి వాటి యజమానికి 32 రూపాయలు ఇచ్చి బాబా వాటిని కొనెను. ఆ 2 కలిసి 7 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేయవని అందరూ అనుకొనిచుండిరి. బాబా 5 సేర్లు శనగల పప్పును తెప్పించి వాటికి పెట్టిరి. ఈ వింత చర్యలను చూసి శ్యామ బాబా ఇదేమిటని ప్రశ్నించారు. అందుకు బాబా తనకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేదు, అందువల్ల ధనమును నిలువ చేయరాదు అని చెప్పిరి. అయినా తాత్య, శ్యామాలు వారిలో వారు ఈ విషయం గురించి గంభీరంగా చర్చించుతుండిరి. వెంటనే బాబా ఆ 2 మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చివేసిరి. వాటి కథను ఈ ప్రకారంగా బాబా అక్కడికి భక్తులను వివరించి చెప్పిరి. ఈ 2 మేకలు గత జన్మలో మానవులు, కొంతకాలం నాతో కలిసి ఉన్నారు. వారు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు. మొదట ప్రేమగానే ఉండేవారు. పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇద్దరికి విరోధం కలిగెను. చిన్నవాడు తన తెలివితేటలతో ఎక్కువ ధనం సంపాదించాను. పెద్దవాడు ఈర్ష్యతో తమ్ముని చంపి ఆ ధనాన్నంతా అపహరించుటకు అనేక ప్రయత్నములు చేశాను. ఈ ప్రకారంగా అన్నదమ్ములు ఇద్దరు ఒకరికి ఇంకొకరు చంపుటకు చాలా యత్నములు చేసుకునేది. ఆఖరికి ఒకే స్థలములో ఒకే సమయంలో ఒకరినొకరు చంపి ఇద్దరు మరణించిరి. వారి కర్మ ప్రభావంగా మేకలుగా ఈ జన్మలో పుట్టింది. నాకు దగ్గరగా వెళుతున్నప్పుడు గుర్తుపట్టి చేరదీసి తిని సుఖప్రదమైన మానవ జీవితం నుంచి జంతు జన్మకు దిగజారిపోయి బాధపడుతున్న వారిద్దరికీ గత జన్మలో నాతో గల సంబంధం దృష్ట్యా వారిని నా వద్దకు ఉంచుకొని సుఖజీవితాన్ని ప్రసాదించాలనుకున్నాను. కానీ నా బేరం గురించి మీరు అనవసరమైన రాద్ధాంతం చేయటం చూసి వాటిని తిరిగి వాటి యజమానికి అప్పచెప్పితిని. ఈ 2 మేకల యొక్క కథ వలన మనం 2 విషయములు గ్రహించవలెను. 1, విరోధ భావములు, కొట్లాట లాంటి చెడ్డ పనులు చేసినచో మరు జన్మలో మనకు మానవ జన్మ నుంచి జంతు జన్మకు పతనం తప్పదు. 2, గత జన్మలో తన స్నేహితులైనా సరే ఈ జన్మలో సహచరులుగా గొణుగుతూ బాధపడుతూ ఉంటే వారి కోసం 2 మేకలను తిరిగి వదిలేశారు బాబా. మన చుట్టూ ఉన్న వారికి ఇష్టమైన పనులనే సాధారణంగా మనం చేస్తూ ఉండాలి. మనతో పాటు ఉండే వారిని నొప్పించరాదు. బొంబాయి నివాసి హరికానోబా అతను బాబా పేరు ప్రఖ్యాతలు విని పరిశీలించి విషయం తెలుసుకోవాలని షిరిడీకి వచ్చాను. మసీదుకు వచ్చినప్పుడు తనకు గల కొత్త బట్టలు, కొత్త తలపాగా, కొత్త చెప్పులు ధరించి అత్తరు రాసుకొని సొగసుగా ముస్తాబయ్యాను. విలువైన తన కొత్త చెప్పులు ఎక్కడ ఉంచవలెనో అని చాలాసేపు ఆలోచించి ఆఖరికి మసీదు ముందు భాగంలో ఒక మూల భద్రపరిచి లోపలికి వెళ్ళి కొంతసేపటికి తన వంతు రాగా బాబాకు నమస్కరించాను. సాయి అతనికి విభూది ప్రసాదం పెట్టిరి. మసీదులో ఉన్నంతసేపు అతని దృష్టి బాబాపై కాక బయట వదిలిన కొత్త చెప్పులపైనే ఉండెను. వెంటనే బయటకు వచ్చి చూడగా అతని భయపడినట్లుగానే చెప్పులు పోయినవి. సాయిబాబా ఏదో మహిమలు కలవారని వస్తే తన కొత్త చెప్పులు పోయినాయి అని చిరాకు పడుతూ
మదిలో బాబాను నిందించుకుంటూ బసకు వెళ్ళి భోజనం చేయుచుండగా ఒక పిల్లాడు చిన్న చేతికర్ర పైభాగంలో ఆ 2 చెప్పులను ఉంచి వీధిలో జరికాపేట అనగా హరి యొక్క కుమారుడు, అది తలపాగా గలవాడు అని అర్థం అని కేకలు వేస్తూ వెళ్తున్నాడు. అలా కేకలు వేయ సమయంలోనే కనోవ బయటకు వచ్చాను. తన చెప్పులను చూసి ఎంతో సంతోషించాను. ఆ పిల్లవాడిని పిలిచి వివరాలు అడగా సాయిబాబా తనని పిలిచి ఈ 2 చెప్పులను ఇచ్చి ఈ విధంగా కేక వేయచు వెళ్ళమని, ఎవరైనా వీటిని అడిగినచో అతని పేరు కనోబా అని, తండ్రి పేరు హరి అని, తలపై జరీపాగా ఉంటుందన్న వివరాలు సరిచూసుకొని వీటిని తిరిగి ఇవ్వమని చెప్పిరని వివరించాను. ఆ వ్యక్తి తానేనని లోపలికి వెళ్ళి జరీ తలపాగం తెచ్చి చూపించి చెప్పులను తీసుకొని పరమానందం పొందాను. తన పేరు తలపాగ విషయం బాబా తెలిసి ఉండొచ్చును, కానీ తన తండ్రి పేరు కూడా తెలియట ఆశ్చర్యము. బాబాను పరీక్షించుటకు వచ్చిన తనకి బాబా సర్వజ్ఞుడని నిర్ధారణ కలిగెను. 1918లో జలగాం దగ్గర గల మీరిన్ అనే గ్రామం నివాసి అయిన మద్దుషా షిరిడీకి వచ్చి అత్యవసరంగా ఒక ధర్మకార్యంను కొరకు 700 రూపాయలు కావాలనని బాబాను ప్రార్థించాను. బాబా ఆదేశంపై బాబా సాహెబ్ జోగ్ 700 రూపాయలు నాణెంలు బాబా సమక్షంలో ఆ ఫకీరుకు ఇవ్వమని లక్ష్మణ్ గులాబ్ అను ఈ యువకులకు ఇచ్చాను. కానీ వారు ఆ ఫకీరు ఇచ్చిన తర్వాత అతని 500 రూపాయలు మాత్రమే ఇచ్చి చెరియక 100 తీసుకొని దాచుకొనిరి. మధుషా బాబాతో తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టినవని చెప్పి చాలా బాధపడాను. బాబా ఆ విషయమును పట్టించుకోనట్లుగానే విభూతి ప్రసాదం ఇచ్చి అతన్ని పంపించి వేశాను. ఆ ఫకీర్ షిరిడీకి విడిచి 2 మైళ్ళ దూరం దాటిన నిమ్గావ్ దగ్గరకు వెళ్ళగానే ఇరుషా అను పేరు గల తహసీల్దారు అతన్ని చూసి బండి దిగి తన వద్ద గల ఆహార పొట్లమును ఇచ్చి వాడిని భుజించిన తర్వాత సంతోషంతో ఈ 200 తీసుకొని వెళ్ళమని 200 రూపాయలు ఫకీరుకి ఇచ్చాను. ఫకీరు ఆ పైకంని తీసుకొని సంతోషించి విశ్రాంతి చెంది తిరిగి ప్రయాణమయ్యాను. ఈ ఇరుషా షిరిడీ చేరి తాత్యా పాటిల ఇంటిలో తన బస చేసి తనకు కలిగిన స్వప్న వివరములు వివరించాను. స్వప్నంలో ఎవరో నీవు ఈ బండిపై షిరిడీకి రమ్ము, దారిలో నీమ్గావ్లో పులి చర్మం వేసుకొని నీకు ఎదురయ్యే ఫకీరుకు 200 రూపాయలతో పాటుగా ఆహారము కూడా తీసుకువెళ్ళి ఇవ్వమని చెప్పిరి. తాను షిరిడీకి వస్తూ ఉండగా కలలో చెప్పిన ప్రకారం మధుషా నీవుగాం దగ్గరే ఎదురుపడగా 200 రూపాయల పైకముతో పాటు ఆహారం కూడా ఇచ్చితనని చెప్పాను. ఈ సంఘటన జరిగిన 6 నెలల తర్వాత లక్ష్మణ్ గులాం అను ఆ యువకులిద్దరూ వేరొక విషయంలో చెరొక 1000 రూపాయలు తెచ్చి ఇరుషా చేతిలో పెట్టిరి. ఆనాడు మరలా ఇరుషాకు కల వచ్చాను. కలలో 6 నెలల క్రితం తాను మాట ప్రకారము నీవు ఫకీరుకు 200 రూపాయలు ఇచ్చినావు, దానికి 10 రెట్లు ఈనాడు నీకు ఇస్తున్నానని కలలో ఆయనకు ఎవరో చెప్పిరి. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి, దైవం ఆజ్ఞకు వ్యతిరేకంగా ఈ పని చేసి దైవధనాన్ని కాజేసిన లక్ష్మణ్ గులాంను నుంచి బాబా 10 రెట్లు వసూలు చేసి దైవాజ్ఞను పాటించిన ఇరుషాకి ఇప్పించాను. దేవుని సొమ్మును ఆశతో అపహరించి సొంతం చేసుకున్న వారు ఈ జన్మలో కానీ లేక మరో జన్మలో కానీ 10 రెట్లు తిరిగి ఇవ్వక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనది 1 రూపాయి దేవునికి ఖర్చు పెట్టలే కానీ దేవుని రూపాయి ఆశపడితే రౌరవాదిన ఘోర నరక బాధలు అనుభవించక తప్పదు. రాధాబాయి దేశ్ముఖ్ అను పేరు గల వృద్ధురాలు సాయిబాబాకు గురువుగా భావించి వారి వల్ల ఉపదేశం పొంది ఆత్మసాక్షాత్కారం పొందవలనని దృఢ సంకల్పంతో షిరిడీకి వెళ్ళి సాయి ప్రభువును ఉపదేశము చేయమని కోరగా బాబా మౌనం వహించి ఉండను. అందుకు ఆమె సత్యాగ్రహం చేసి సాయి ఉపదేశము పొందు వరకు ఆహార పానీయములు మాని ఆమరణ నిరాహార దీక్ష పూనినది. ఆమె ఈ విధంగా 3 రోజులు నిరాహార దీక్షను సాధించుటచే నీరసించి బలహీనమైపోయాను. అది గమనించిన శ్యామ బాబా వద్దకు చేరి బాబాకు చెడ్డ పేరు వచ్చును కనుక వెంటనే ఆమె విషయంలో బాబాను కల్పించుకోమని ప్రార్థించినాడు. అప్పుడు బాబా ఆమెను పిలిపించి ఈ విధంగా చెప్పాను, తల్లి, నేను నీ బిడ్డ లాంటి వాడను, నీవు నా తల్లి లాంటి దానివి. నీవు అనవసరంగా
ఆత్మను హింసించుకుంటూ మరణమును కోరుకునే వేళ నేను ఒక భిక్షకుడును, నాపై దయచూపుము. నా గురువు గొప్ప సాధు సత్పురుషులు, వారిని నేను ఆశ్రయించగానే నన్ను 2 కాసుల దక్షిణ అడిగిరి. అవి మామూలు నాణెములు కావు. 1 శ్రద్ధ, 2 శబూర. శ్రద్ధ అనగా ప్రగాఢమైన విశ్వాసము, సబూరి అనగా ధైర్యముతోనూ ఉత్సాహంతోనూ కూడిన ఓర్పు. వారు అడిగిన వెంటనే ఆ 2 గుణములను నాలోని పెంచుకొని వారికి దక్షిణంగా అర్పించి తిని, వారు వెంటనే నా తలను కొరిగించి నేను ఇచ్చిన దక్షిణను స్వీకరించిరి. నా గురువు ధ్యానావస్థలో ఉండగా నేను వారి ఎదురుగా కూర్చొని నా దృష్టిని ఇతర విషయములందు పోనీయక రేయింబౌల ఆకలి దప్పులు కూడా మరిచి ప్రేమతో వారి ముఖారవిందములపైన దృష్టిని కేంద్రీకరించి ఇండడివాడను. ఆయన కూడా నన్ను ప్రేమతో నిండిన దృష్టితో చూచెడివారు. మేమిద్దరము అప్పుడు పరస్పర ప్రేమానందములతో ఉండేవారము. వారు నా ఎదుట లేనిచో క్షణకాలమైన నేను ఎడబాటుకు సహించేవాడును కాను. గురువు తప్ప నాకు ఇతర లక్ష్యము కానీ గమ్యము కానీ ఉండేది కాదు. నా గురువు కాక నేను ఇంకెవరినూ కోరుకొనలేదు. వారు కూడా నా ప్రేమను తప్ప ఇంకేమీనూ నా నుండి కోరలేదు. నిరంతరం వారు తన కరుణాదృష్టిని నాపై ప్రసరించుచుండెడి వారు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యము పలుకను. నా గురువు నా చెవిలో ఏ మంత్రము చెప్పలేదు, కాబట్టి నేను కూడా నీకు ఏ మంత్రము ఉపదేశించలేను. నీవు నన్ను గురువుగా పొందదలిచినచో నా వల్లనే ప్రవర్తించుము. నీ ఆలోచనలకు ఆశయములకు నన్నే లక్ష్యముగా పెట్టుకొనుము. అచంచలమైన శ్రద్ధతో నీవు నన్ను చూడుము, నేను కూడా నిన్ను అదే విధముగా చూసేదను. జీవితంలో కలుగు ఒడిదుడుకులు ఆటుపోట్లు నిన్ను నా నుంచి దూరం చేయవు. ప్రయత్నించుకో, వీటికి లొంగక ఎంతకాలమైన ఓర్పుతో ఆనందముతో ఉండము. అట్లను కానీ పరమార్థము లభించదు. చతుర్విధ సాధనతో కానీ 6 శాస్త్రములతో కానీ అష్టాంగ యోగములతో కానీ నీకు పని లేదు. ప్రగాఢమైన భక్తితో నీవు గురువును సేవించినా చాలును. అదే నా గురువు నాకు బోధించిన ఏకైక సత్యము. బాబా యొక్క బోధనలు ఆ వృద్ధురాలి హృదయమునకు నాటి ఆమె తన ప్రయోపశంలో వివరించి ఆ రోజు ద్వారకామాయిలో ఆమెను బాబా తన పక్కనే కూర్చుండబెట్టుకొని మరీ భోజనము చేయించాను. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి: సాయి సిద్ధాంతం మంత్రతంత్రాలకు, పూజ పునస్కారాలకు, ఆచార వ్యవహారాలకు, తరతరాల నుంచి వస్తున్న మూఢ విశ్వాసాలకు అతీతమైన సులభ మార్గం. సాయికి అర్పించవలసినది మనసు, బుద్ధి, అహంకారం. ఈ మూడింటిని మనం గురువుకు అర్పించినప్పుడు పంచేంద్రియాలు తమ శక్తి కోల్పోతాయి. ఇంద్రియాలు వశమైతే మనిషి అజేయుడవుతాడు. బాబా చెప్పిన ప్రకారము దృష్టినంతటిని గురువుపై కేంద్రీకరించినప్పుడు శరీరములో ఏమేమి మార్పులు జరుగుతాయో చూద్దాం. మన ఇంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి బయటకు వస్తువులు అందించే విషయ వాసనల గల ఆనందాన్ని కోరుకుంటూ మన దృష్టిని బయట విషయాలపైనే లాగుతూ ఉంటాయి. ఇది ఇంద్రియాల సహజ స్వరూపం. మన ప్రగాఢ దృష్టిని గురువుపై కేంద్రీకరిస్తే ఇంద్రియాలు కోరే సుఖాల వైపు మనసు తీయకుండా నిలబడుతుంది. అప్పుడు ఇతరుల కోరికలను నశించి గురుదేవుని మీరు కోరిన ఒక్కటే నిలబడుతుంది. ఈ ఏకాగ్రత కోరికే పూర్వం తపస్సులు చేసేవారు. గురువును లక్ష్యంగా పెట్టుకొని ఏకాగ్రతతో చేసే ప్రతి పని తపస్సుతో సమానమవుతుంది. మహాభారత కథలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ఇదే ఏకాగ్రతతో ధ్యానించడం వల్లే తనంతట తానుగానే సమస్త విద్యలు గురువు నుంచి పొందగలిగాడు. బాబా బోధించిన గురు పరంపరలోని భక్తిభావం తపస్సును సంబంధించిన ఒక భాగమే. ఈ భావనను దృష్టిలో ఉంచుకొని పైన పలికిన బాబా వాక్కులను జాగ్రత్తగా ఇంకొకసారి పారాయణం చేయండి. ఈనాటి దేశకాల పరిస్థితులను బట్టి తపస్సు, యజ్ఞయాగాలు చేయలేని బలహీనులైన మానవ జాతికి కైలాసవాసి అయిన సాయి అందించిన సులభమైన ముక్తి మార్గం ఈ సాయి మార్గం.
పాఠకులంతా సాయిని తమ జీవిత లక్ష్యంగా చేర్చుకొని వారు తమ చూపిన సాయి మార్గంలో పయనించి శ్రద్ధా సబూరులను నిరంతరము తమ అంగరక్షకులుగా ఉంచుకొని ఇంద్రియాలనే దోపిడీ దొంగలకు లొంగకుండా సాయి సామ్రాజ్యములో ప్రవేశించి ఇహపరములో శాంతి సౌఖ్యములు పొందుదురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. 18వ అధ్యాయము సమాప్తం.